హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను వరిపిండితో పప్పు చెక్కలు అంటే ఉడికించకుండా మామూలు ఉట్టి పొడిపిండితో చేస్తున్నాను. అది ఎలా చేయాలో దానికి అన్నీ కావాల్సినవి పెట్టుకున్నాను. అలాగే మనం చేసుకుందాం. చూడండి, కొంచెం వాము, తెల్ల నువ్వులు, కొంచెం చిల్లీ ఫ్లెక్స్, సాల్ట్ ఇవన్నీ ఇందులో వేసేస్తాను. అలాగే నేను పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తాను. తర్వాత నేను దాంట్లో ఏం వేస్తానంటే, మనం ఉట్టిది బాయిల్ చేయకుండా రావాలి అంటే వెన్నపూస వేస్తానండి. ఈ వెన్నపూస ఇంత చూడండి, ఒక టేబుల్ స్పూన్ అంత. ఇవన్నీ చక్కగా దీంతో ఇలాగ బాగా కలిపేసి అప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. ఇది బాగా పిండికి పట్టించేయాలన్నమాట. అలా పట్టించేస్తే కాస్త వెన్న దానికి వెళ్ళడం వల్ల మనకి గుల్లొచ్చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటితో పాటు వెన్న కూడా అలా పిండికి బాగా కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇదిలాగా చాలా చక్కగా కలిసిపోవాలి. అలా కలకపోతే మనకి ఈ చెక్కలో గుల్ల రాదనమాట. పప్పు చెక్కలు అంటే పప్పు చెక్కలు అనేక రకాలు ఉంటాయి. నేను ఫస్ట్ చేశాను బాయిల్ చేసి పిండి, అలా చేశాను. ఇది అలా కాకుండా ఉట్టి పిండి, జస్ట్ ఒక గ్లాస్ పిండి అనమాట. ఇది కూడా ఇలా చేసి మనం చూద్దాం. ఇది మొత్తం పిండి నేను కలిపేసుకుని అప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి, పిండి చాలా చక్కగా కలిపేసుకున్నాను. దాన్ని మనం చిన్ని బాల్స్లా చుట్టేసుకుందాం. చిన్నగా చుట్టేసుకొని మనం అవి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకుంటే చక్కని మంచి చెక్కలు గుల్లగా తయారైపోతాయి. నేను ఇది పిండి వేడి చేయడం కానీ వేడి నీళ్ళు పోయడం కానీ ఏం చేయలేదు. ఉట్టి చల్లనీళ్ళతోనే ఇటు వచ్చి మనకి గుల్ల చేసేది ఏంటంటే వెన్న అనమాట. ఈ బటర్ ఉండడం వల్ల మనకి చెక్కలు చాలా గుల్లగా వచ్చేస్తాయి. అలా మనం చేసుకుంటే బాగుంటుంది. నేను ఇంకా స్టవ్ పెట్టేసుకుంటాను. ఇదిగో చూడండి, చిన్ని బాల్లో చేసి ఇలా కవర్లో పెట్టి నేను చిన్ని చెక్కలు ఒత్తేసుకున్నాను. ఇవి నీట్గా తీసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకుందాం. ఇవి కాస్త వేగే వరకు మనం తిరగేయద్దండి, ఎందుకంటే ఈ పప్పులన్నీ ఉన్నాయి కదా, గమ్ముని విడిపోతాయి. ఇలా అన్నీ వేసేసుకొని నేను తర్వాత తిరిగేసారి చూపిస్తాను. చూడండి, ఇవి వేగిపోయి